అక్కినేని అఖిల్ ఎట్టకేలకు తన అభిమానులకు లెనిన్ సినిమాతో భారీ విజయాన్ని అందించాడు. ఆ మధ్య నాగచైతన్య తండేల్ చిత్రంతో 100 కోట్ల క్లబ్లో చేరి సత్తా చాటగా ఇప్పుడు అదే బాటలో అఖిల్ సైతం 1-2 రోజుల్లోనే ఈ క్లబ్లో అడుగుపెట్టబోతున్నాడు. లెనిన్ విడుదలైన తొలి రోజు డివైడ్ టాక్ వినిపించినప్పటికీ ప్రేక్షకులు ఆ నెగిటివిటీని ఏమాత్రం పట్టించుకోకుండా థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. సినిమాలో యాక్షన్ పాళ్ళు కాస్త ఎక్కువయ్యాయనే విమర్శలు వినిపించినా దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు తెరకెక్కించిన విధానానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఇకపై అఖిల్ చేయబోయే తదుపరి చిత్రాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సక్సెస్ ఉత్సాహంతో అఖిల్ తన లైనప్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాడు. వాస్తవానికి ఆయన ఎప్పటినుంచో కొన్ని అద్భుతమైన కథలను విని తన కోసం సిద్ధంగా ఉంచుకున్నాడు. అయితే ఒక సరైన బ్లాక్ బాస్టర్ పడిన తర్వాతే వాటిని సెట్స్ పైకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లు వేచి చూశాడు. ఇప్పుడు లెనిన్ అందించిన ఊపుతో ఆ ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. వాటిలో ప్రధానంగా యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఒక భారీ పీరియాడికల్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ముందు వరుసలో ఉంది. ఈ చిత్రానికి ధీరా అనే పవర్ఫుల్ టైటిల్ను పరిశీలిస్తున్నారు. దీనికి తోడు కమర్షియల్ హిట్ల దర్శకుడు అనిల్ రావిపూడితో కూడా అఖిల్ కోసం నాగార్జున ఓ క్రేజీ ప్రాజెక్ట్ను సెట్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ సోలో ప్రాజెక్ట్స్తో పాటు అక్కినేని అభిమానులను మురిపించే మరో భారీ వార్త కూడా ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. అదే నాగార్జున తన ఇద్దరు కుమారులు నాగచైతన్య అఖిల్తో కలిసి నటించబోయే మల్టీస్టారర్ మూవీ. ముగ్గురు కలిసి పూర్తిస్థాయి నిడివితో ఓ సినిమా చేయాలనే ఆలోచన మనం రోజుల నుంచే ఉన్నప్పటికీ సరైన స్క్రిప్ట్, తగిన సమయం కోసం నాగార్జున ఇన్నాళ్లు ఎదురుచూశారు. ఇప్పుడు చైతన్య తండేలు విజయంతో మంచి ఫామ్లో ఉండడం, అలాగే అఖిల్ సైతం లెనిన్తో ఫామ్లోకి రావడంతో ఇప్పుడే సరైన తరుణం అని నాగార్జున భావిస్తున్నారట. గతంలో వచ్చిన మనంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రలు పోషించగా అఖిల్ కేవలం క్లైమాక్స్లో అలా మెరిసి కనువిందు చేశాడు. తాజాగా ప్లాన్ చేస్తున్న ఈ కొత్త ప్రాజెక్టులో మాత్రం నాగార్జున, ఆయన ఇద్దరు కుమారులు పూర్తిస్థాయి హీరోలుగా తెరను పంచుకోబోతున్నారు. అంతేకాకుండా మేనల్లుడు సుమంత్, సుశాంత్ కూడా ఇందులో అతిథి పాత్రల్లో అలరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మకమైన మల్టీస్టారర్ చిత్రాన్ని సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ పైనే భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా పూర్తయిన వెంటనే ఈ క్రేజీ మల్టీస్టారర్పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు బలంగా చెబుతున్నాయి.